నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భాగ్యశ్రీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. 9 నెలలు పకడ్బందీగా విచారణ చేసి సర్కార్కు నివేదిక అందించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు నిర్ధారించారు. ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. మరి ఏసీబీ రిపోర్ట్లో ఏముంది? ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న కేటీఆర్, అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనడానికి రాజకీయ విశ్లేషకులు మల్లం కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. నమస్కారం. ఎస్ సార్, కోటేశ్వరరావు గారు, ఇవాళ ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో తెలంగాణలో ముఖ్యంగా రాజకీయం అయితే రాజుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరొకప్పుడు ఈ అవినీతి ఏదైతే ఉందో డబ్బు విషయంలో ఇది నాకేం సంబంధం లేదు, నా ప్రమేయం లేదు, అధికారులు దీన్ని చెల్లింపులు చేశారని చెప్తున్న కేటీఆర్ ఇప్పుడు తానే స్వయంగా నా 44 కోట్లు నేనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, దీంట్లో అవినీతి ఏముందంటూ కూడా ఇప్పుడు బుకాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అనుకోవచ్చు? ఈ విషయాలు అన్నిటికి సంబంధించి గతంలోనే కేటీఆర్ చెప్పినటువంటి అంశం, అదేవిధంగా దాన్ని బదలాయించినటువంటి అంశం కూడా బహిరంగమే. ఎందుకంటే తన ఆదేశాలతోనే అరవింద్ కుమార్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ వాటిని బదలాయించారని, అవి ఎక్కడికి ఆ నిధులు ఎక్కడికి పోలేదని, కావాలంటే మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అని ఇటువంటి అంశాలన్నీ కూడా చెప్పారనేది తెలిసిందే. అయితే దీనిలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ రేస్కు సంబంధించినటువంటి కిడ్ ప్రోకో. ఎందుకు అంటే ఆ రేస్కు సంబంధించినటువంటి నిర్వాహకులు లేదా దాంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు ఇచ్చారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువలన ఈ రేస్ దీనికి ఆ క్విడ్ ప్రోకో బాండ్లకి ఉన్నటువంటి బంధాన్ని మరి ఏసీబీ నిర్ధారించిందా? ఒకవేళ నిర్ధారిస్తే దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు వీటన్నిటితోటి రేపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చార్ట్ షీట్ని దాఖలు చేసినప్పుడు నిజంగా ఏసీబీ నివేదికలో ఏమున్నది, ఏం పేర్కొన్నది ఏమిటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. తర్వాత ఎట్లాగూ దాన్ని బాగా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ కేసులో నిందితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వరకు పూర్తి వివరాలు అయితే మనకి అందుబాటులో లేవు కనుక వాటి గురించి మనం ఏముంది ఏమిటి ఏం లేదనేటువంటి ఊహాగానాల మీద ఇప్పుడు చర్చిస్తే ఉపయోగం లేదు. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, దానిలో నిధులు చేతులు మారాయనేటువంటిది బలంగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో కావచ్చు దాని మీద విచారణ జరిపింది. అయితే ఇక్కడ చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతి ఉదంతాలలో అనేక ఉదంతాలు, ఒక్క ఇదనే కాదు, చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతి ఉదంతాల్లో రాజకీయ నాయకులకి చేతికి మట్టంటకుండా పరోక్షంగా లబ్ధి పొందటం అనేటువంటిది మనం అనేక ఉదంతాల్లో చూసాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు, లేదా దేశంలో గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణాలు, ఇలాంటి వాటన్నిటిని కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చేతులు పెట్టకుండా మరొక రూపంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి బాండ్ల రూపంలో లేకపోతే ఇతరత్ర లబ్ధి చేకూర్చినటువంటి పరిణామాలన్నీ జరిగాయి కనుక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా లైన్ క్లియర్ అయింది, గవర్నర్ ఆమోదం తెలిపారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆ గవర్నర్ నోటిఫికేషన్, అది ఆ ఎన్నికల నోటిఫికేషన్ ని ఎవరు
మళ్ళా కోర్టులో సవాల్ చేయకుండా ఉంటే అవి జరిగేందుకు అవకాశం ఉన్నాయి. లేకపోయేట్లయితే వాటిని కోర్టులో సవాల్ చేస్తే మళ్ళా అవి ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కనుక ఒకవేళ జరిగితే మాత్రం ఇప్పుడు ఈ ఈ ఫార్ములా కాంగ్రెస్ అనేటువంటిది అదేవిధంగా ఇంతకు ముందే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినటువంటివి ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండాగా మారేందుకు అవకాశం అయితే ఉందనేది చెప్పచ్చు. ఎస్ వెంకట్ నాయక్ గారు, మళ్ళా ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో 9 నెలల నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతోంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ 9 నెలల లోపు కూడా పాటు ఇప్పటికే కేటీఆర్ అన్నట్టు 3 సార్లు కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఇటు మళ్ళీ ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతోంది, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? మేడం, మీకు కోటేశ్వరరావు గారికి నమస్కారం. మేడం, ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాని దారి మళ్లించి ఒక సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ని వ్యతిరేకంగా, ఆర్బీఐ నామ్స్కి వ్యతిరేకంగా ఇక్కడ ఒక పద్ధతి పాడు అనేది లేకుండా అడ్డగోలుగా నిధులు మళ్లించి ఒక మంత్రి హోదాలో నేను నిధులు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే మన ఔన్నత్యం ఉందో దాన్ని పెంచడం కోసం నేను ట్రై చేసిన అని చెప్పి గప్పాలు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేటీఆర్ గారు కానీ. నేను ఒక మాట స్పష్టంగా అడిగే ప్రయత్నం చేస్తున్నా మేడం. తెలంగాణ రాష్ట్ర ఔన్నత్య కోసం ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక బాధ్యత మంత్రి, బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పైసలు పంపిస్తా అంటే ఎవరి సొమ్ము కోసం, ఎవరి సొమ్ము అనుకొని పంపించారు, ఎందుకని పంపించారు? అది కదా మెయిన్ ఇంపార్టెంట్. అవినీతి జరిగిందా జరగలేదన్న అంశం మేము చెప్పడం కంటే ఏసీబీ ఇంకా గవర్నమెంట్కి నివేదిక అందించింది. అది ఇంకా ఆ రూపంలో చెప్తేనే బాగుంటుంది మేడం. కానీ వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకో ప్రయత్నం కూడా చేశారు. ఏంటంటే ఒక తప్పును కప్పుపుచ్చడం కోసం ఇంకో తప్పును చేసింది. అది ఎట్లా చేశారంటే జాన్సన్ అనేది ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఏది మన ఇలాంటి విషయాల మీద రిపోర్ట్లు ఇస్తుందని చెప్పి ఒక ఫేక్ రిపోర్ట్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్ రేస్ పెట్టడం వల్ల దాదాపు 700 కోట్ల బిజినెస్ జరిగింది. ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశం ఏదైతే మన ఛార్జ్ ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జరిగినా కూడా దాని జవాబుదారిగా ఒక ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఆ ఫేక్ మ్యాగజైన్ ద్వారా ఫేక్ గా బడ్జెట్ వచ్చిందని క్రియేట్ చేసి అదే ఫేక్ ని మళ్ళీ ప్రచారం చేసి కేటీఆర్ గారు దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరవింద్ గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మన ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు ఏసీబీ విచారణ చేయడం జరిగింది. ఏదో మామూలుగా బ్లడ్ పీసు కేసు, ఈ కేసు, ఆ కేసు అన్నారు కదా. అంటే ఒక ఏసీబీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధంగా దాన్ని ఒక విచారణ పేరుతో మేము చేస్తున్నప్పుడు అంటే నిజ నిర్ధారణ ద్వారా తన యొక్క పాతిపత్యాన్ని, తన యొక్క గొప్పతనాన్ని అక్కడ పోయి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ బ్లడ్ పీసు కేసు, ఈ కేసు అని చెప్పి దాన్ని ఎగదాలు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్ని బట్టి కేటీఆర్ గారి అహంకారం ఇక్కడ కనబడుతుంది. తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం మాత్రమే కాకుండా అదే తెలంగాణ సొమ్మును ఎట్లా పడితే నేను అట్లా ఖర్చు చేస్తానని చెప్పి ఏసీబీల మీద, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీద బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం కేసు విషయంలో అదే మాట, విద్యుత్ కమిషన్ విషయంలో అదే మాట, ఈ కార్ రేస్ విషయంలో అదే మాట, లేకపోతే మిగతా ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వం అనేది ఏ పని చేసినా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తుందని మాత్రం అంటున్నారు. మేడం, ఒక మాట, తెలంగాణ రాష్ట్ర ఖజానాకి కస్టోడిగా ఉండాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి అవన్నీ కక్కించాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం మేడం. దాంట్లో రాజకీయ కక్ష ఏముంది మేడం? రాజకీయ కక్ష ఎప్పుడూ అయిపోయింది. ఏ రోజైతే వాళ్ళని తెలంగాణ ప్రజలు 2023 ఏది మన నవంబర్ 30వ తారీఖున ఫామ్ హౌస్ కు పరిమితం చేశారో ఆ రోజునే రాజకీయ కక్ష అయిపోయింది. ఇంకా రాజకీయ కక్ష మీద ఏం చూపిస్తాం మేడం? చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుకుంటూ కూర్చుంటాం? మాకు పనిపాటు ఉండదా మేడం? మేము ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేము వాళ్ళ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తున్నాం. ఇంకా వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపు ఏముంది? వాళ్ళలోనే ఏది దోచుకున్న సొమ్మును ఎట్లా పంచుకోవాలని చెప్పి వాళ్ళ కూడా మొత్తం వాళ్ళ పంచాయతీని మొత్తం బయటకు తీస్తున్న సందర్భంలో ఇంకా మేము చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటే మాట చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎమోషనల్ గా డ్యామేజ్ చేసి తెలంగాణ ప్రజల దగ్గర మళ్ళీ విక్టిమ్ కార్డు వాడాలన్న ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మానుకోవాలి. అదేవిధంగా
ఏది మొక్కల పేరుతో సంతోష్ రావు, భూముల పేరు మీద ఈయన, అదే విధంగా మన నీళ్ళ పేరు మీద హరీష్ రావు గారు, ఇలా ఎవ్వరు పడితే వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు తెలంగాణ వనరులను దోచుకున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఏదో కొత్తగా విక్టిమ్ కార్డు వాడతా అంటే తెలంగాణ ప్రజలు గ్రహించరు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయరు మేడం. ఒకటి స్పష్టం చేసిన ప్రయత్నం చేస్తున్నా. ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్తుంటే ఏం చెప్పినట్టు అవినీతి జరిగిందని చెప్పి నమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఇలాంటి భేదాలు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వ్యవహారాల మీద ఆ రోజు నుంచి కొంత చించుకుంటూ ఉన్నారు. ఈ రోజు మేము ఏదో కొత్తగా చేసేది కాదు కదా, ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. కాళేశ్వరం మీద ఏది కమిషన్ ఏర్పాటు చేయాలి, వీటి అన్నిటి అంశాల మీద కమిషన్ ఏర్పాటు చేయాలి, అవినీతి జరిగిందని చెప్పడం మాత్రమే కాదు, దాన్ని నిరూపించి బయట పెట్టగలగాలి. అప్పుడే తెలంగాణ ప్రజల దగ్గర దోషులను నిలబెట్టినట్టయితుంది, దాంతో విధంగా బాధ్యత ఇచ్చిన తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినట్టయితుంది అని చెప్పి ఆ రోజు నుంచి చెప్తుండే ఈరోజు మేము చేస్తున్నాం, మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం. ఎందుకు దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఒకటైతే చెప్తున్నాం మేడం, ఇక్కడ రెండు ప్రధాన అంశాలు వైలేట్ అయింది. ఆర్బీఐ నామ్స్ వైలేట్ అని, సెక్రటరీ బిజినెస్ రూల్స్ వైలేట్ అని. ఈ వయలేషన్ మీద కనుక 100% కనుక దీని మీద ఈ యాంగిల్లో కనుక పోతే మాత్రం 100% ఏది వాళ్ళ అవినీతి చిట్టా మొత్తం బయటపడుతుంది. అదేవిధంగా మీరు చూడండి మేడం, ఆర్బీఐ మా కళ్ళు గప్పి ఈ నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్లించిందని చెప్పి మేము దాన్ని నిఘా పెట్టలేదు మేడం. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేసింది మేడం. ఫైన్ ఎప్పుడు వేసింది? మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. వేసినప్పుడు 100% దాన్ని ఒక సుమోటోగా తీసుకునే రైట్ మాకు ఉంటుంది కదా మేడం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన దౌర్భాగ్య పనికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన దౌర్భాగ్య పనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైన్లు కట్టాలా మేడం? అవసరం ఏముంది మేడం? ఎవడబ్బా సొమ్ము అని చెప్పి ఇట్లా దారి మళ్లించుకుంటూ కూర్చుంటారు మేడం. మాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము మేడం అది. మీరు అనుకోవచ్చు 50 కోట్లే కదా, 60 కోట్లే కదా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ₹1,00,000 ఇంపార్టెంటే మేడం. ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాం మనం. ఏది ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు కోల్పోయినాం. కేసీఆర్ గారి ఒక్క నిమిషం వెంకట నాయక్ గారు, ఒక్క నిమిషం. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయినాం. ఇప్పుడు రూపాయి గల్ల గురుగులో మనం ఎట్లయితే పైసలు పోగు చేసుకుంటూ అట్లా చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఒక్క నిమిషం వెంకట నాయక్ గారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్ నమస్తే అండి. ఈ కార్ రేస్లో అసలు ఈ కార్ రేస్ ఏంటి, అసలు ఇందులో ఈ కేసు ఏంటి, అసలు ఇలా ఈ కేసులో అసలు అవినీతే జరగలేదు ఈ రేస్లో అని చెప్తూ కేటీఆర్ వర్షన్ వినిపిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇంత కాన్ఫిడెంట్గా ఏసీబీని నియమించి ఇందుకు సంబంధించి విచారణ జరిపించి ముందుకు వెళ్తుంది. 9 నెలల పాటు ఈ కేసు విచారణ అనేది కొనసాగుతుంది. మరి ఇప్పటికే అటు కేటీఆర్ను 3 సార్లు, ఇటు అరవింద్ కుమార్ను 2 సార్లు కూడా విచారించిన పరిస్థితులు చూసాం. ఇందుకు సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ కేటీఆర్ను, అరవింద్ కుమార్ను, అటు బిఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు అసలు ఏ మలుపు తిరుగుతుంది, అసలు ఈ కార్ రేసు వెనుక ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మేడం, ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ నుంచి కూడా అనుమానాలు రేకెత్తే విధంగా, అవినీతి జరిగే విధంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకున్నాడు అనేది సుస్పష్టంగా కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మేడం, గత 9 సంవత్సరాలైన 6 నెలలు మంత్రిగా తీసేస్తే మధ్యలో 9 సంవత్సరాలలో సుమారుగా 8 నుంచి 9 శాఖల మంత్రిగా చేసిండు. ఏ ఒక్క శాఖను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేడు కేటీఆర్ గారు. ప్రతి దాంట్లో మైనింగ్ శాఖ తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, మున్సిపల్ శాఖ తీసుకున్నా, ఏ శాఖలో తీసుకున్నా ప్రతి దాంట్లో డబ్బులున్న శాఖ తీసుకోవాలా, అది కొల్లగొట్టగానే ఇంకో శాఖ తీసుకోవాలి. తండ్రి అడ్డంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడని కానీ అడ్డగోలుగా వివరించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు. ఇక్కడ కూడా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అది కూడా ఏదైనా మనము సమస్యను మాట్లాడాల్సి వస్తే అక్కడ అవినీతి ఎంత జరిగింది అనేది కాదు, ఒక సిస్టంలో పనిచేయాల్సిన టైంలో ఆ సిస్టాన్ని ప్రాపర్గా పనిచేశాడా లేదా, లేకపోతే దానికి బాధ్యులు ఎవడు, అధికార దుర్వినియోగం చేశాడా, 46 కోట్లలో ఎంత అవినీతి జరిగిందనేది కాదు. ఇది ఒక్కటాన్ని చూస్తే ఈరోజు కేటీఆర్ గారు 9 సంవత్సరాలలో శాఖలలో పనిచేసింది. ప్రతి శాఖ మీద ఆయన నుంచి పోయిన నిధులన్నిటి మీద కూడా ఇప్పుడు ఏసీపీ విచారణ జరపాలి. కాంగ్రెస్ పార్టీ జరిపితేనే అది ఇంకా కొంత కేటీఆర్ గారి అవినీతి బయటకు వస్తుంది. కానీ మన మీద ఒక కేసు కాదు, అవినీతి జరిగింది. దాని మీద కేటీఆర్ గారు ఆ కేసును చిన్నది చేసి చూపించడానికనో, దాన్ని ప్రజలను తప్పుదో పట్టించడానికనో ప్రతి సందర్భంలో
ఏ విషయంలో ఎంత గట్టిగా స్పందించిన వ్యక్తి ఈ ఫార్ములా 1 కేసుది విలేకరులు అడిగినా అడగకపోయినా ఈయన ఆ కేసు ఏంది, లోటపీస్ కేసు ఏంది, నన్ను అరెస్ట్ చేసుకుంటారా, చేసుకోండి, లైవ్ డిటెక్టర్కు రండి, మీరు రండి, నేను వస్తా, ఇదంతా నీకు అవసరం లేదు. బిజినెస్ రూల్స్ కరెక్ట్ పాటించినవా లేదా, నీకు ఆ అధికారం ఉన్నదా లేదా, నువ్వు డైరెక్టివ్ కనుక చేస్తే అక్కడ అవినీతి జరగకపోయినా నీ మంత్రి పదవిని దుర్వినియోగం చేశావు కాబట్టి దానికి నువ్వు బాధ్యత వహించవా, అది పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అంశం కేటీఆర్ గారి మీద ఉంటుంది. అదంతా పక్కకు పెట్టేసి ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా చూపించడము, ఆయన చేసిన తప్పును చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయడం ప్రజలను, ఇదంతా కూడా కేటీఆర్ గారి విజ్ఞతకు వదిలేయాల్సిన అంశం అనుకుంటున్నారేమో కానీ అది కాదు. కాబట్టి ఇప్పటికీ ఆయన సుమారుగా 9 శాఖలలో 9 ఏళ్లలో పనిచేశాడు కాబట్టి ప్రతి ఒక్క శాఖ మీద దర్యాప్తు జరపాలి. ఆయన తీసుకునేటప్పుడు ఏ ఒక్క శాఖలో మేరైనా చూడండి, గ్రామీణ శాఖలో చూసుకున్నప్పుడు పంచాయతీ శాఖలో విపరీతమైన నిధులు ఉండే, ఆయన సంవత్సరంన్నర చేసిన తర్వాత ఆ నిధులు పూర్తిగా దారి మళ్ళినాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారులు మళ్ళించేసి అవినీతి చేశాడు. దాని తర్వాత మైనింగ్ దాంట్లో కూడా మీరు కరీంనగర్, భూపాలపల్లి అక్కడ మొత్తం కూడా మైనింగ్ అంతా అక్రమార్కుల చేతిలో పెట్టేసి కాడికి దండుకొని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు మరో ఇంకో శాఖకు వెళ్ళడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపితే కేటీఆర్ గారి భాగవతం మొత్తం బయట కడుతుంది. కానీ ఈ ఒక్క కేసు తోటి కనుక మీరు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను కానీ మీరు నమ్మించలేరు. ప్రతి దాంట్లో ఆయన అవినీతి ఉంది, ఆ అవినీతిని బయటకు తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ఎస్ సార్. కోటేశ్వరరావు గారు, చెప్పండి. మరి ఈ ఫార్ములా రేస్ అనేది ఇటు హెచ్ఎండిఏ, గ్రీన్కో, ఎఫ్ఈఓ ఈ 3 కలిసి కూడా ఉమ్మడిగా నిర్వహించాలని కూడా ఒప్పందం చేసుకున్నాయి. మరి ఇందులో ఇప్పటికే అటు ఏసీబీ నివేదికలు కూడా ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో క్విట్ ప్రోకో జరిగిందంటూ కూడా నిర్ధారించింది. మరి ఇప్పుడు మరోసారి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతిని కోరింది. మరి గవర్నర్ ఇందుకు అనుమతినిస్తారా? ప్రభుత్వం ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందో అనుకోవచ్చు? గవర్నర్ అనుమతి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే గవర్నర్ కనుక అనుమతి ఇవ్వకపోయేట్లయితే అది రాజకీయపరమైనటువంటి వివాదాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అందువలన గవర్నరు ఇదేమి రాజకీయపరమైనటువంటి అంశం కాదు, లేదా మరొకటి కాదు, అందుకని ఆటోమేటిక్గా దీనికి అనుమతి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ప్రధానమైనటువంటి ఏదైనా నేరము లేకపోతే శిక్షలు అట్లాంటివి ఏమైనా కనుక ఉండేట్లయితే అధికార యంత్రాంగం మొదట ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులైనా లేదా కార్పొరేషన్ చైర్మన్లు అయినా లేకపోతే ఇంకోళ్ళైనా కానీ అది నిధులను బదిలీ చేసేటువంటి అధికారం వాళ్ళకి ఉండదు. నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఆ నిర్ణయాలు అనేటువంటివి నిబంధనలకు విరుద్ధం అయితే, ఇదిగో ఇవి నిబంధనలకు విరుద్ధము, అందువలన దీన్ని చేయడానికి వీల్లేదు అనేటువంటిది ముఖ్యంగా కార్యదర్శుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అదేమి చిన్న అమౌంట్ కాదు కనుక ఖచ్చితంగా అభ్యంతరం తెలియజేయాలి. ఆ అభ్యంతరాన్ని కూడా తోసిపుచ్చేట్లయితే ఒకవేళ దానికి కేబినెట్ ఆమోదం లేకపోతే ఈ విధమైనటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. మరి ఆ ప్రక్రియలో జరిగేట్లయితే ఇదిగో కేబినెట్ ఆమోదం కారణంగానే మేము కేబినెట్ నిర్ణయం కారణంగానే ఈ విధంగా మేము బదలాయించామని చెప్పేసి అధికారులు కొంత శిక్షని తగ్గించుకోవచ్చు. అది జరిగిలా ఇక్కడ ముందే బదిలీ చేశారు, తర్వాత దానికి ఏదో ఆమోదం కథంతా జరిగినట్టు అప్పుడు గతంలో మీడియాలో వచ్చినటువంటి వార్తలు. అందువలన ఇప్పుడు ఒకవేళ ఆ విధమైనటువంటి మంత్రివర్గ తీర్మానం లేకపోతే ఆ ప్రొసీజర్ కనుక లేకుండా కనుక ఈ నిధులు బదలాయింపు కనుక చేసేట్లయితే ముఖ్యంగా అరవింద్ కుమార్ గారు ప్రధానమైనటువంటి ముద్దాయిగా తేలుతారు. నేనే ఆమోదించాను అని చెప్పినటువంటి కేటీఆర్ తర్వాత నేను ఎట్లా చెప్తాను, నేను చెప్తే మాత్రం ఏ విధంగా చేస్తారు, అధికారులు ఎట్లా చేస్తారు అనేటువంటి మాట కూడా అప్పుడే మాట్లాడారు. ఎందుకంటే అది అడ్మిట్ చేయడం అంటే నేరాన్ని ఒక విధంగా అంగీకరించినట్టు అవుతుంది. అందుకని ఆయన తర్వాత మాట మార్చారు. అయితే అఫీషియల్గా విచారణ సందర్భంగా ఏమి చెప్పారు అనేటువంటిది ఇప్పుడు కీలకం. అందుకని నివేదిక మొత్తం
ఏసీబీ నివేదిక బహిర్గతం అయిన తర్వాత మాత్రమే కేటీఆర్ గారు బహిరంగంగా చెప్పిన దానికి అఫీషియల్గా అక్కడ అధికారుల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే అక్కడేం చెప్పారు ఇక్కడేం చెప్పారు అనేటువంటిది కూడా నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకనే ఆ నివేదిక అనేటువంటి బహిరంగంగా వచ్చిన తర్వాత, ఛార్జ్ షీటు దాఖలు చేసిన తర్వాత అనేక విషయాలు మనం ఎవరు చర్చించకుండానే మన ముందు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కనుక ఆ విషయాలన్నీ అర్థం అవుతాయి. అందుకని దీనిలో అధికారులు మొదట ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ఛార్జెస్ని, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారు కనుక అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ నిర్ణయానికి ప్రధానమైనటువంటి కారణాన్ని బహిరంగంగా చెప్పినటువంటి అంశాలు, లేదా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ అన్నింటికీ మించి అది పెద్ద మొత్తంలో ఉన్నటువంటి వ్యవహారం కనుక మరి కేసీఆర్ కూడా దీనిలో ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. ఎస్ వెంకట్ నాయక్ గారు, ఎస్ మరి ముఖ్యంగా ఇవాళ ఆ స్పాన్సర్స్ నుంచి అప్పటి అధికార బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ఆ ముడుపులు అందాయి. మరి అప్పుడు అవినీతి పరంగా ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఈ మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కు ఆ మొత్తం అవినీతి డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడేమో ఇది ఒక లొట్ట పీసు కేసు, ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడేది లేదు అంటూ కూడా ఇప్పుడు మాట మార్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని అంటారు. మరి ఏసీబీ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు లొట్టపీస్ కేసు అని అన్న తర్వాత ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా లొట్టపీస్ గైడ్ లైన్స్ అనుకోవాలా, లేకపోతే సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ లొట్టపీస్ రూల్స్ అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్యంలో ఉన్న తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థల మీద అంశాల మీద మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదో తెలంగాణ ప్రజల నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఒక నెగిటివ్ ట్రోల్ చేయడము, లేదా వారి మీద ఒక నెగిటివ్ పర్సెప్షన్ బిల్డ్ కావడం కోసం ఎట్లైనా మాట్లాడితే ఎట్లా మేడం? అట్లా అది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు ఒక కస్టోడియన్గా మిమ్మల్ని ఉంచిన తర్వాత దాన్ని బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంశాలు ఏముండే మేడం, చిన్న చిన్న విషయాలకు కూడా ఏది అక్కడున్న మంత్రులు రాజీనామాలు చేసి ఉండే మేడం. అంటే అంత బాధ్యతగా ఉండేది, అంత బాధ్యతగా వ్యవహరించేది. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేవు మేడం. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు క్విడ్ ప్రోకో అంటే ఎలక్టోరల్ బాండ్ రూపంలో వాళ్ళు వీళ్ళకి పైసలు ఇయ్యా, వీళ్ళు మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇయ్యా, ఇది ఏదైతే ఉందో అది 100% క్విడ్ ప్రోకర్ అనేది మనం కేవలం ఈ ఫార్ములా రేస్ విషయంలో మాత్రమే జరగలేదు మేడం. ప్రాజెక్టులో అదే జరిగింది, కాంట్రాక్ట్లో అదే జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాల్లో క్విడ్ ప్రోకో అనేది నడిచింది మేడం. అది నడిచింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు పార్టీగా మారి ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్ని సోషల్ మీడియా వారియర్స్ కానీ అందరినీ తయారు చేయడం మెయిన్ రీజన్ కూడా అదే మేడం. సో వాళ్ళు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన పైసలతో మళ్ళీ నెగిటివ్ ప్రచారం చేద్దామని అనుకున్నారు, దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్దామని అనుకుంటారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం మేడం, ఈ కార్ రేసులో, ఈ ఫార్ములా రేసులో ఆ రోజు ఏదైతే రేస్ జరుగుతుంది, ఇప్పుడు మీరు విజువల్స్ చూపించినప్పుడు కేటీఆర్ గారు అక్కడే ఉంటారు, మొత్తం సెలబ్రిటీస్లు ఉంటారు, సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరూ ఒక స్టేజ్ మీద ఉంటారు. ఒక్కొక్కరు దాదాపు 1200 నుంచి 1500, దాదాపు 2000, 3000 వరకు టికెట్లు ఉంటాయి. అంతా క్లెయిమ్ చేసుకోవడం, ఎలక్షన్ ఓరియంటేషన్ భాగంగా దాన్ని వారు నేను నిర్వహించిన, నేను గొప్పగా చేసిన అని చెప్పి చెప్పుకోవడం. తీరాది అవినీతి జరిగినప్పుడు, లేకపోతే ఇబ్బంది జరిగినప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ వారి పీకల మీద ఏదో ఇది మీ నేరం పూర్తి చరిత్ర అని చెప్పినప్పుడు అప్పుడు ఇది నాకు సంబంధం లేని వ్యవహారం, ఇది అధికారులు చేసినట్టు నేను చేస్తా అని చెప్పి బుకాయించుకోవడం ఏదైతే ఉందో అది వాళ్ళు ఏదైతే నేర్చుకున్న విద్య. అది హరీష్ రావు గారు అదే చేసిరు, కేసీఆర్ గారు అదే చేసిరు, నదులను నడక నేర్పిన అన్నారు. అదేవిధంగా ఇది నదులను నడక నేర్పడంతో పాటు ఇది గోదావరి జలాలను తెలంగాణ రాష్ట్రం సస్యశామలు చేసినా అన్నారు. తీరా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగేసరికి అది నాకు సంబంధం లేదు, అది అధికారుల సంబంధం అంటున్నారు. అంటే గొప్పలకు మీరు పోవాలి, మీరు చేసిన పాపాలు మాత్రం అధికారులు భరించాలని ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. డెమోక్రసీ సిస్టమే కాదు మేడం, ఏది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని కూడా డిమాలిష్ చేసినట్టయితే ఈరోజు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మీద ఒక విలువ లేదు మేడం. ఎంతోమంది అధికారులు ఈరోజు 100 కోట్లు వాళ్ళ ఇంట్లో దొరుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఒక నమ్మకం అనేది చల్లకిందుతుంది. కాబట్టి ఒక్కటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మీ చేతికి తాళాలు ఇవ్వడం ఏదైతే ఉందో మీ ఇంటికి యజమానిగా తాళాలు ఇచ్చినట్టు ఉండాలి, కానీ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉండదు. అట్లా మీరు ప్రవర్తించరు, తెలంగాణ ప్రజలు గ్రహించరు కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఎట్లయింది. రేపు ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా 100% వీళ్ళు చేసిన అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో, వీళ్ళు చేసిన ఇదైతే ఉందో తప్పకుండా బయటపడుతుంది. కేటీఆర్ గారు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మేము అనుకుంటున్నాము లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టిన తర్వాత దేవాలయ భూములు కానీ, అసైన్మెంట్ భూములు కానీ, లేకపోతే భూదాన భూములు కానీ ఇవన్నిటినీ
ఏది ధరణి పేరుతో కొల్లగొట్టిన తర్వాత, అదేవిధంగా ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు సంపాదించుకున్న తర్వాత ఈ చిన్న అమౌంట్లో నన్ను ఎందుకు ఇరికిచ్చారని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, వాళ్ళకి ఈ విషయంలో ఇబ్బంది అయి ఉండొచ్చు. అరే నా రేంజ్కు కనీసం ఒక 10,000 కోట్ల కేసులో ఇరికేయాలా, లేకపోతే ఒక కనీసం ఒక 20,000 కోట్లు ఇరికేయాలి. కానీ మరి చిన్న కేసు దాదాపు 50 కోట్లు 60 కోట్లు నన్ను ఇరికిస్తే నా విలువ ఎంత అని చెప్పి వాళ్ళు అనిపించుండొచ్చు కాక. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిన్నగా చెప్పిన కదా మేడం, ₹1,00,000 కూడా తెలంగాణ రాష్ట్ర ఖజాలో ₹1,00,000 కూడా చాలా బాధ్యతగా ఉండాలి, విలువగా ఉండాలి అన్నది. మొన్న మీరు చూడండి 16 ఫినాన్స్ కమిషన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో అరవింద్ పనగరే గారు, వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా సూచన ఇచ్చి ఉండే, తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరియట్ నుంచి కానీ లేకపోతే ఏ సంస్థ నుంచి అయినా ₹1 బదలాయింపులు జరిగితే చాలా పద్ధతిగా బదలాయించండి, చాలా విజన్తో బదలాయించండి, ఖర్చులు వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు, మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో కూడా విచారణ జరిగింది, మరి అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ సిబిఐకి ఆ కేసును అప్పగించింది. మరి ఇలా అట్లానే ఈ ఫార్ములా కార్ రేస్ కేసులు కూడా సిబిఐకి అప్పగిస్తోందా? ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు? అది వాళ్ళ విక్టిమ్, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడే విక్టిమ్ కార్డు మీద ఆధారపడి ఉంటుంది మేడం. మీరు చూడండి, కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపడుతున్నప్పుడు అందరూ చుట్టూ గుమిగూడతారు. గుమిగూడు హర్షధ్వానాలు నినాదాలు, ఓ మా కేసీఆర్ గారికి ఇదేంటి అదేంటి చెప్పి మొత్తం దాన్ని ఏదో ఆగం చేసే ప్రయత్నం చేస్తారు. వెంటనే హైకోర్టు పోతారు, లేకపోతే వెంటనే సుప్రీంకోర్టు పోతారు. అట్లా ఇలా ప్రతి కోర్టులకు పోయి ఎంతసేపటికి తప్పించుకోవాలని మార్గం చూసినప్పుడు మా దగ్గర కూడా ఏ మార్గం ఉంటుంది మేడం? ఇప్పుడు వీళ్ళు చేసే రాజకీయ కుయుక్తులకు ప్రజలు దగ్గర ఎక్కడ పలచన పడిపోతామని మేము కూడా వాళ్ళ పాపాలు ఏదో సిబిఐ దగ్గర ఉంటే అయిపోతారని మేము అనుకుంటాం. ఇదే జరిగే ప్రక్రియ. అదే ఈ కార్ ఫార్ములా రేస్లో కూడా ఇదే జరుగుతుంది. ఒకటి మేము 100% నమ్ముతున్నాం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 200% అవినీతి జరిగింది మేడం. 200% అధికారులు దొరికిర్రు, విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకపోతే క్యాగ్ కానీ ఎన్డీఎస్ఏ కానీ అన్ని రిపోర్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్ కనపడ్డాయి. లోపాలు ఉన్నాయి, పాపాలు జరిగినాయి, ఆ పాపాలని ఈ జన్మలో కడుక్కోవాలని చెప్పిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చింది. రేపు ఈ కార్ రేస్ విషయంలో కూడా ఇది లొట్టపీస్ కేసు, మీరు నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారు, రాజకీయ దురుద్దేశం ఉంటారు. మేమేమంటాం అప్పుడు? మాకు రాజకీయ దురుద్దేశం మీ మీద లేదయ్యా, మీరు ఎప్పుడో మీ పని అయిపోయింది, సరే మీరు అట్లా భావిస్తే మాత్రం సిబిఐకి అప్పగిస్తామని చెప్పి మేము చెప్తాం. అంటే ఒక మాట మేడం, ప్రజల పైసలకు జవాబుదారిగా ఉండడం విషయంలో మేము ఎంత దూరమైనా పోతాం. వదిలే ప్రసక్తే లేదు, వదలాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేడం మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఏముందంటే, కవిత గారు వాళ్ళ కుటుంబంలో జరిగిన వ్యవహారాలను బయట ఎక్కడ చెప్పినా కూడా దాన్ని రాజకీయంగా మేము ఎక్కడ వాడుకోలేదు, దాన్ని రాజకీయంగా ఎక్కడ మేము క్లెయిమ్ చేసుకోలేదు. కేవలం వాళ్ళ కుటుంబంలో అవినీతి జరిగినా ఏది జరిగినా వాళ్ళ ఆస్తి పంపకాల మీద జరుగుతున్న వ్యవహారం కాదు మేడం, లేకపోతే వాళ్ళు కష్టపడి సంపాదించిన వారసత్వం వచ్చిన ఆస్తి పంపకాల మీద కాదు మేడం. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము, తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితం, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఏ నీళ్లు ఏ నిధులు ఏ నియామకాల కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నారో అందులో భాగంగా వాళ్ళు సంపాదించుకున్న ఏదైతే ఆర్థిక స్వావలంబన ఉందో అది తెలంగాణ రాష్ట్ర కష్టార్జితం అని చెప్పి మేము కస్టోడియన్ నిలబెడుతున్నాం మేడం. ఇది మా బాధ్యత. అయినా సరే దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్తారు. రేపు ఈ కార్యక్రమం కూడా ఇదే జరుగుతుంది, మీరు దీన్ని పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగినప్పుడు 100% మేము అదే క్యాగ్ ఇవ్వాలా, లేకపోతే ఈడీకి ఇవ్వాలా, లేకపోతే ఇంకా కొన్ని సంస్థలకు ఇవ్వాలని చెప్పి మేము 100% నిర్ణయం తీసుకుంటాం. కానీ తీసుకున్నప్పుడు మాత్రం ఒకటైతే స్పష్టంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. మా చేతికి చిక్కినా కూడా శిక్షలో ఏదో కింద పైన ఏదో ఉండొచ్చు, కానీ కింద పైన ఉండడం అంటే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయడం కాదు మేడం. కనీసం వాళ్ళ శిక్షలో మేము ఎక్కడ ఒక లిబరల్ థాట్స్ ఉంటాం. కానీ సిబిఐకి పోయిన తర్వాత అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు సిబిఐ, ఈ రెండింటి మధ్య చాలా టార్చర్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజల నువ్వు మోసం చేసినందుకు దాన్ని ఒక పాపంగా వాళ్ళు భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు కూడా గ్రహించాలి. ఈ వేదికగా, స్వతంత్ర టీవీ వేదికగా మేము కూడా ఒకటే కోరుకుంటాం ఏంటంటే, తెలంగాణ ప్రజల సొమ్మును తిన్న తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎన్ని జిత్తుల మారి వేషాలు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ప్రజల వాస్తవాలు తెలుసుకుంటారు. తెలంగాణ ప్రజలంటేనే చైతన్యంతో కూడుకున్న తెలంగాణ ప్రజలు కాబట్టి 100% వాళ్ళ యొక్క కుయుక్తులని, వాళ్ళ యొక్క నాటకాన్ని అర్థం చేసుకుంటారని చెప్పి మేము కూడా భావిస్తున్నాం మేడం. రైట్. కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. కృష్ణారెడ్డి గారు, మరి రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? అసలు ఏసీబీ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? మేడము, ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళకు కొంత క్లారిటీ మిస్ అవుతుంది మేడం. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు చేయించారు, దర్యాప్తులో ఏమొచ్చింది, ఏం జరిగింది, వాళ్ళ ప్రభుత్వం తరఫున ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. రెండోది,
సిబిఐకి ఇచ్చారు ఫస్ట్ కేసు కాళేశ్వరం విషయము. ఇచ్చే ముందు అది సంవత్సరంన్నర పూర్తిగా సుమారుగా 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అది ఎప్పుడైతే పగుళ్ళు వచ్చిన దగ్గర నుంచో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది సిబిఐకి ఇవ్వండి, సమగ్రమైన దర్యాప్తు జరుగుతుందంటే వీళ్ళు సుమారుగా 18 నెలలు 20 నెలలు కాలయాపన చేసి ఈరోజు తట్టాబుట్ట దొంగతనం చేసిన వాళ్ళు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోయినాక దాన్ని తీసుకుపోయి సిబిఐ దగ్గర పెట్టేసి ఇక చూడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని బదనాం చేయాలి. రేవంత్ రెడ్డి గారి రాజకీయం ఏంటంటే ఆయన చేతల కంటే ఎక్కువ వీడు వాళ్ళతోటి ఉన్నాడు, వాడు వీళ్ళతోటి ఉన్నాడు అని చెప్పేసి బదనాం చేసే గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒకటి స్లోగన్ పనిచేసింది. వీరు 6 గ్యారంటీల కంటే కూడా ఒకటే స్లోగన్ మీద వాళ్ళు గెలిచారు. కవితను అరెస్ట్ చేయలేరు, బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని తీసేశారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్పేసి బదనాం చేసి 2 నెలలు 3 నెలల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ ఒక 20 సీట్లు వస్తుందనేది కూడా లేదు. ఎప్పుడైతే అబద్ధాన్ని ప్రచారం చేయడం బీజేపీ పైకి రుద్దాడు అబద్ధాన్ని, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత లేచింది. ఇప్పుడు కూడా రాజకీయ అవసరాలకు ఇది ఉపయోగించుకుంటున్నాడు. తెలంగాణ ప్రజానీకాన్ని ఉపయోగించి అవినీతి జరిగింది వాస్తవము, దీన్ని వెంటనే పరిష్కార దిశగా జరగాలి, దీన్ని దోషులకు శిక్ష పడాలి. ఏదో అక్కడ తప్పు జరిగింది తీసుకెళ్ళి ఇంకోరి దగ్గరికి వేద్దాము, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము, అప్పటి వరకు వాళ్ళు వీళ్ళు కొంత ఇమ్మీడియట్లీ యాక్షన్ జరగకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్ముక్కైనరని చెప్పేసి బదనాం చేద్దాము, నా ఉప ఎన్నికలలోనో స్థానిక సంస్థల ఎలక్షన్లోనో లబ్ధి చేకూర్చే విధంగా నా రాజకీయాన్ని నడుపుదామనుకుంటున్న విధానంగానే రేవంత్ రెడ్డి గారిది ఉంది. కాబట్టి దీని మీద ఏదైనా స్పష్టంగా ఉండి, ఈ ఒక్కటే కాదు, పశువర్ధక శాఖలో ఏమైందో చెప్పాలి, ఇంటర్మీడియట్ బోర్డులో ఏమైందో చెప్పాలి, ఇప్పుడు ఒక మిషన్ కాకతీయ మీద కూడా ఒకటి దర్యాప్తు చేయాలి. 1000 కోట్లు ఇచ్చారు, దాని మీద ఒక చెరువులో కూడా ఒక తట్టంతా ఒక పారంతా మట్టి కూడా తీయలేదు, అదనంగా ఒక ఎకరానికి సాగునీరు ఇయ్యలేరు. ఒక గ్రామంలో 4 బిందెల రూపాయలు 4 బిందెలు తాగునీరుకి ఇయ్యలేరు. ఆ 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇవన్నిటి మీద మీరు ఏవైతే సంవత్సరంన్నర కాలం నుంచి బీఆర్ఎస్ అవినీతి చేసిందన్నారో, అక్రమాలు జరిగినాయి అన్నారో, వాటి అన్నిటి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఏది తీసుకుంటున్నారు, ఒక అఖిలపక్షం కమిటీ వేసేసి ఎన్నిటి మీ ప్రభుత్వం దృష్టికి ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని ప్రభుత్వ శాఖలలో ఎన్ని మంత్రిత్వ శాఖలలో అవినీతి జరిగిందనేది మీ నోటీస్కి వచ్చింది. ఒక అఖిలపక్షాన్ని పిలిచేసి దాని మీద దర్యాప్తు చేద్దాము, దేని మీద యాక్షన్ తీసుకుందాము, ఎంత జరిగింది అవినీతి, తెలంగాణ ప్రజల సొమ్మును గత ప్రభుత్వం ఎంత దోసుకుంది, ఇదంతా బయటకు రావాలి, ప్రజలకు మళ్ళీ అందే విధంగా ఉండాలంటే ఇమ్మీడియట్లీ అఖిలపక్షాన్ని పిలవండి, ఏ శాఖలలో ఎంత జరిగింది, ఏ అవినీతి జరిగితే దానికి దర్యాప్తు సంస్థను ఏసీపీకి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా, లేదంటే సిట్ వేస్తారా, ఏం చేస్తారనేది ఒక అఖిలపక్షంతో చేస్తే కనుక ప్రాపర్గా ఉంటుంది. కానీ మీరు వేసేసి దాన్ని తీసుకొచ్చేసి బెట్టగాల్చేసి ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఒకటే గవర్నర్ గారికి ఇచ్చారు, ఆయన సమగ్రంగా ఆయన కొంత టైం తీసుకోవాలి. ఇప్పుడు 4 రోజులు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక్క 4 రోజులు కనుక గవర్నర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ స్టార్ట్ చేస్తుంది. అది ఎలక్షన్కి ఉపయోగం. చూడు, మేము అవినీతి చేసిండని చెప్పేసి ఇదంతా చేసేసి ఇది చేస్తే అరెస్ట్ చేయట్లేదు. అంటే ఏ వ్యవస్థలైనా ఒకటి దానికి ఒక కృష్ణారెడ్డి గారు ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఒక మాజీ మంత్రినో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో 100% ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా గవర్నర్ గారి ఆదేశాలు ఉండాలనేది రాజ్యాంగంగా ఉన్న వ్యవహారం సార్. ఇది రాజకీయంగా తీసుకెళ్తే ఏం కాదు. ఎస్, కరెక్ట్. మీరు అన్న దాంట్లో నేను అది ఓపే చేయట్లేదు. దట్ ఈస్ ద సిస్టమ్. ఆ సిస్టంలో ఎవరైనా ప్రాసెస్ కావాలి. మీరు డైరెక్ట్గా పోయినా కానీ జరిగేదేమిటి? గవర్నర్ గారిని బదనాం చేసే కార్యక్రమం రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేయొద్దనేది నేను చెప్తున్నాను. అది కొంత సమయం తీసుకున్నా, ఆ కేసు పూర్వపురాలలో ఆయన పరిశీలించాలన్నా, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలన్నా, వీటన్నిటికీ కొంత సమయం ఇచ్చి ఫైర్ని ఇది చేయండి. కానీ ఇచ్చిన తెల్లారి నుంచో 2 రోజుల నుంచో మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, గవర్నర్ దగ్గరికి పంపించాము, వారు అనుమతి ఇవ్వట్లేదు, ఇదంతా బాగా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి గవర్నర్ గారినో బీజేపీనో
మళ్ళా బీజేపీకి బీఆర్ఎస్కు వంటగట్టి రాజకీయ లబ్ధి పొందే విధంగా మీ వ్యవహారాలు ఉండకూడదు అనేది రేవంత్ రెడ్డి రాజకీయాన్ని నేను గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆయన చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ, వీడు వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళతోటి ఉన్నదనేది. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన ఇప్పుడు మనం ఒకటే చెప్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, 5 సంవత్సరాలు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. నేను మల్కాజ్గిరి ప్రాంతంలోనే ఉంటాడు. ఏ ఒక్కటైనా ఆయన కేంద్రం నుంచి తీసుకొచ్చి చేసింది ఒక్కటి కూడా లేదు. రెండోది కొడంగల్లో కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి లేదు, అక్కడ అవగాహన లేదు. ఎంతసేపు అంటే మాటల గారడి చేస్తున్నాడు, మాటల గారడితోటి మత్తులో దించేసి గెలవ ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా అవసరాలు, ప్రజా సంక్షేమము, ప్రజా విలువలు తెలుసుకొని సార్ ఒక మాట సార్ కృష్ణారెడ్డి గారు ఒక మాట రైట్ కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఒక మాట కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు 2014 నుంచి మీరే అధికారంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2019 నుంచి 23 వరకు 23 ఎండింగ్ వరకు ఎంపీగా ఉన్నారు. సరే ఆ టైంలో ఏదైనా ఇవ్వాలన్నా కూడా అది మీరే ఇవ్వాలి. సరే వారు కొట్లాడి తెచ్చినా మీరు ఇవ్వాల్సిన ఇవ్వాలి. ఒక్క మాట ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు బీజేపీ ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. మరి ఈటల రాజేంద్ర గారు ఏం తెచ్చారు సార్? అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకటే నేను ఏమంటున్నా, ఇంకో మాట కూడా నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే అంశాన్ని మేము రాజకీయంగా చెప్పినా కూడా అసలు మాకు లీకులు ఇచ్చింది ఎవరనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజాసింగ్ గారే కదా మొత్తం ఏది టామ్ అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఈ రోజు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ములాఖాత్ అవుతున్నారు, వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, దానివల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది, అధికారంలో రావాల్సిన పార్టీ కూడా ఈ రోజు అధికారం కోల్పోతుంది అని చెప్పి మీరు లీకులు ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఆటోమేటిక్ గా నమ్ముతారు కదా సార్? రైట్ చెప్పండి మేడం. ఒక్క నిమిషం అండి కృష్ణారెడ్డి గారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, ఎప్పుడైతే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా సిబిఐకి ఎలా అప్పగించిందో, మరి ఈ ఫార్ములా కార్ రేస్ కేసు కూడా ఒకవేళ ఈ గవర్నర్ వద్ద జాప్యం జరిగితే కనుక ఈ కేసును కూడా అలాగే సిబిఐకి అప్పగించే అవకాశాలు కనిపిస్తోందా? మరి తదుపరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు గవర్నరు ఆమోదం తెలిపిన తర్వాత అది నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాత దాని మీద ప్రభుత్వ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి. ఎందుకు అంటే కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది కూడా దాని మీద అసెంబ్లీలో పెట్టారు, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దాని ప్రాసెస్ ఏం చేయాలి ఏమిటనేటువంటిది అది చేసినటువంటి రికమెండేషన్స్ మీద సీట్ వేయాలా లేకపోతే ఇంకోటి అనేటువంటిది అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ మీద కూడా గవర్నరు మరి ఆయన ఏమన్నా సలహా ఇస్తారా, లేకపోతే లాంఛనంగా ఆ నివేదికను ఆమోదించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ప్రభుత్వమే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇస్తారా ఏమిటనేటువంటిది ఒకవేళ చూడాల్సింది. ఇప్పుడు ఇవాళ దేశంలో లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతర బీజేపీ నాయకులు గడిచిన కొద్ది రోజులుగా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తా ఉందంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం దాని మీద సిబిఐ విచారణ కోరుతారని బహుశా వాళ్ళు ఊహించినట్లేదు. ఎందుకు అంటే దానిలో రాజకీయపరమైనటువంటి అంశం ఉంది. కాంగ్రెస్ తన చేతికి మట్టంటకుండా సిబిఐకి అప్పగించడం అనేటువంటిది ఒక మాస్టర్ స్ట్రోక్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో వ్యాపక కుంభకోణం అంటే మెడిసిన్లు, ఇంజనీరింగ్ సీట్లు, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి జరిగినటువంటి కుంభకోణం ఎప్పటి నుంచి అది ప్రారంభమైంది? 2013 నుంచి అది ప్రారంభమైంది. బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉన్నది. ఆ తర్వాత కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మరి 2 ఇంజన్ల పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ లేదా దాన్ని సిబిఐ కూడా అప్పగించారు. ఇంతవరకు దాని మీద ఒక ఛార్జ్ షీట్ కానీ లేకపోతే ఒక స్పష్టత కానీ ఇంతవరకు రాలేదు. ఇప్పటికీ ఇంకా విచారణ పేరుతోటి సాగుతూనే ఉంది. 2013 నుంచి ఇది 2025. మరి సిబిఐ విచారణ అనేటువంటిది ఈ విధమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి స్థితి చూసాం. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య మీద కూడా
సిబిఐ ఏ విధంగా విచారణ సాగదీస్తూ ఉందో, లేదా నిందితులను అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి డ్రామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ రాజకీయ ప్రయోజనం కూడా కాంగ్రెస్ ఆశించిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే సిబిఐ తన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఈ కాళేశ్వరం కేసుని త్వరగా పరిష్కరించి నిందితులు ఎవరో కాదో తేల్చిందనుకోండి, అప్పుడు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ కి అది ఒక అస్త్రంగా మారుతుంది. ఒకవేళ అప్పటికి గనక ఇంకా సాగుతూనే ఉంటే, ఇదిగో చూడండి, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి సంబంధం కారణంగానే ఈ విచారణ సాగుతుంది అనేటువంటిది కూడా ఉంది. అందువల్ల ఒక్క నిమిషం, ఈ కోటేశ్వరరావు కేసులో గారు. కూడా రెండోది, ఈ కేసులో ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేట్లయితే ఈడీ వెంటనే రంగంలోకి దిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్ అంశం కూడా ఇందులో ఉంది. అందుకని ఈడీ రంగంలోకి దిగేటువంటి అవకాశం కూడా ఉంది కనుక ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ముందుగానే ఊహించి చెప్పలేము. ఏమైనప్పటికీ ఏదో ఒక యాక్షన్ అయితే అనివార్యంగా, అది సిబిఐ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చూస్తుందా, ఈ కేసు క్రిమినల్ కేసు నమోదు చేసిన తర్వాత అనివార్యంగా ఈడీ రంగంలోకి దిగుతుంది. ఎస్ రైట్. ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ నాయకులు క్షత్రియ విజయారావు గారు ఉన్నారు. విజయారావు గారు నమస్తే సార్. నమస్తే సార్, ఇక ఆ ఫార్ములా ఈ కార్ రేస్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మరి 44 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కు చెల్లించినట్టుగా ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. మరి అసలు ఈ నివేదికలో ఏముంది, అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ అనేటి యాజ్ పర్ ది చట్టం ప్రకారంగా అన్ని పార్టీలకు వారి వారి అభిమానులు ప్రజలు ఇచ్చే వెసులుబాటు రాజ్యాంగమే ఇచ్చిందండి. అయితే ఈ పని ఇచ్చినందుకే ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వబడ్డదాన్ని ఎక్కడన్నా ప్రూవ్ చేయగలుగుతారా? చేయలేరు, అది అసాధ్యం. అయితే ఏంటంటే అసలు నిజంగా కూడా రాష్ట్రానికి అపకీర్తి తెచ్చినందుకు గాను, రాష్ట్రానికి డబ్బు పరంగా ఆదాయాన్ని మరి రాకుండా చేసినందుకు గాను నిజంగా కూడా ఈ కేసును రేవంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వాస్తవంగా. ఎందుకనంటే ఒక ప్రభుత్వము ఒక అంతర్జాతీయ కంపెనీతోటి ఒప్పందం చేసుకున్న క్రమంలో ఖచ్చితంగా దాన్ని శిరసావహించాల్సిన అవసరం ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా కూడా. కానీ ఈరోజు వ్యక్తిగత కక్షలతోటి ప్రజల ముందు మరి అబాస్పాలు చేయాలా, మరి క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రం చేయాలా, ఓట్లు మాత్రమే దండుకోవాలని చెప్పి ఒక ఏమంటారంటే ఎథికల్గా ప్రవర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్ రేసును రద్దు కావడానికి ఆయన్నే కారణం. ఎందుకంటే మరి సీజన్ 1, 2, 3, 4 4 సంవత్సరాలకు గాను అగ్రిమెంటు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నది. ఆ అగ్రిమెంటును మరి ఒక ప్రభుత్వం చట్టబద్ధంగా చేసుకున్నటువంటి అగ్రిమెంటును మరి రేవంత్ రెడ్డి గారికి దాన్ని క్యాన్సల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లనే ఈరోజు ఈ కేసులు ఏవైనా కూడా, కాళేశ్వరం కేసు కావచ్చు, విద్యుత్ శాఖలో జరిగిన దాని గురించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ కార్ రేస్ కావచ్చు, లేదు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగా ప్రతీకారేచ్ఛతోటి బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులైన కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, హరీష్ రావు గారి మీద, అలాగే మా మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద కావాలని చెప్పి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటికి ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా వాస్తవంగా లేవు. కాబట్టే ఈరోజు అక్కడ సిబిఐకి అప్పచెప్పడం జరుగుతుంది. అయినా కూడా మేమే స్వయంగా మా పార్టీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా స్వయంగా ఏమన్నారంటే, మా అవినీతి ఒకవేళ నిజంగా ఉంది అని అంటే మీరు చట్టబద్ధంగా మా మీద మీరు ఏది విచారణ నిర్వహించి మరి మా అవినీతిని బయట పెట్టండి, మేము ప్రజలకు క్షమాపణ చెప్తాం, రాజ్యాంగబద్ధంగా మేము ఊచలెక్క పెడతాం. కానీ మీరు అనవసరంగా మా పేరును బద్నాం చేయడానికి, చేసిన అభివృద్ధి కాదు అనడానికి, చూపించడానికి మాత్రం మీరు చేయడం తప్పు అని చెప్పి మా నాయకులందరూ కూడా చెప్తా ఉన్న విషయాన్ని మీకు
గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే మరి కాంగ్రెస్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన నా నుండి మరి వాళ్ళు పరిపాలించిన ఆయా రాష్ట్రాలలో దేశంలో కూడా ఎన్ని స్కాములు బయటపడ్డాయి, ఎన్ని స్కాములు నిరూపణ అయినాయి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు బోఫోర్స్ కుంభకోణము మనుషులే చచ్చిపోయినారు కానీ బోఫోర్స్ కుంభకోణం తేలలేదు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలోనే మొత్తం ఏ దేశం కూడా చేయనటువంటి కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం, ఏ దేశం కూడా. మరి అలాంటి పెద్ద కుంభకోణాన్నే మరి పట్టుకోలేకపోయింది ప్రభుత్వం. అంటే ఈరోజు మేము చేయని తప్పుకు చేసిండ్రు అని చెప్పి ప్రజల దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేకుండా మా మీద అపవాదులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా కుట్రపూరితంగా కక్షపూరితంగా పగ సాధింపులో భాగంగా ప్రతీకారీత్యతోటి మా మీద కేసులు బనాయించి ప్రజల మనసులలో వీళ్ళు తప్పు చేశారు చూడండి అని చెప్పేసి ఒక భావన పోవాలనే ఉద్దేశంతో మరి కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ కుట్రలకు కుతంత్రాలకు మేము లొంగేది లేదు. మేము రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగానే దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాబలంతో మేము తిప్పికొడతామండి. రైట్. ఎస్ వెంకట్ నాయక్ గారు. మేడం ఎస్ వెంకట్ నాయక్ చెప్పండి. మేడం ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందు పెట్టి విచారిస్తలేము, ఏదో అడ్డగోలుగా మనుషులను ఏర్పాటు చేసి విచారిస్తలేము మేడం. ఏసీబీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక సంస్థ. ఆ సంస్థలో పనిచేసే ప్రతి పోలీసు నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళందరూ అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే లీగల్ సిస్టమ్ కానీ కస్టడీగా ఉండే వ్యక్తులు. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ ఇది. వాళ్ళు ఈసారి కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు లొట్టపీస్ కేసు అని చెప్పి చెప్పడం ఏదైతే ముందు రాజ్యాంగ వ్యతిరేక మాట కాదా మరి? అది అంటే రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కాదు కదా మరి. అంటే కేసు లొట్టపీస్ కేసా కాదని చెప్పి విచారణ జరగక ముందే చెప్పడం ఏదైతే ఉందో మరి ఇది దేనికి దురంకారానికి ఇది మన ప్రతీక కాదా ఇది? సో ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తే చాలా మాటలు ఇట్లా చెప్పుకొని పోవచ్చు మేడం. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయరావు గారు మళ్ళీ వచ్చారు కాబట్టి అంటే విజయరావు గారు ఇప్పుడు కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి చెప్తున్నా, మీ మీద రాజకీయంగా కక్ష సాధింపు అనేది 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిపోయింది. మీ మీద రాజకీయంగా కక్ష సాధింపు చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అంశాలకు మేము జవాబుదారిగా ఉన్నాం కాబట్టి అది చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము మాత్రమే చేస్తున్నాము. మీ మీద ఎటువంటి రాజకీయ కక్ష లేదు, మేము చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 4 స్తంభాల ఆటలో ఒక స్తంభం ఇంకో స్తంభాన్ని ఢీకొట్టుకొని వాళ్ళు మీరే సతమతం అవుతున్న సందర్భంలో మిమ్మల్ని కొత్తగా దూరి మిమ్మల్ని మేము తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. ఏది ఏమంటారు, కవిత గారి రూపంలో ఒక దుర్గామాత మీ పార్టీలో తయారై మిమ్మల్ని అందరినీ త్రిశూలం పట్టుకొని బెదిరిస్తున్న సందర్భంలో మేము కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి విజయరావు గారు మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు 60 కోట్ల రూపాయలు ఏదైతే ఇతర దేశాలకు వెళ్ళిందో ఆర్బీఐ నామ్స్ వ్యతిరేకంగా వెళ్ళింది, సెక్రటరీ బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావించాలని చెప్పి ఆర్బీఐ ఈ రాష్ట్రానికి పెనాల్టీ వేసిన తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం రియలైజ్ అయ్యి ఈరోజు మీ మీద విచారణ చేపట్టడం జరిగింది తప్ప మీ మీద ఎటువంటి కక్ష సాధింపు లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నాం, ఇన్ కేస్ దీంట్లో మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందంటే మేడం మీరు చూడండి, జాన్సన్ అనే ఒక పెయిడ్ మ్యాగజైన్ని వీళ్ళు ఎంతో అంత చెల్లించి వాళ్ళ చేత 700 కోట్ల వరకు నిధులు వచ్చాయని చెప్పి రాపిచ్చారని మేము అనుకుంటున్నాం. అక్కడ మనీ లాండరింగ్ జరిగిందని మా ఇది ఉంది. ఇంకా అంతదాకా మేము పోతలేము. ఇన్కేస్ ఈడీ కనుక ఈ విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్, ఎందుకంటే మన సిబిఐకి అయితే ఒక రాష్ట్రంలో రావాలంటే కొన్ని పర్మిషన్స్ అనుమతులు కావాలి, కానీ ఈడీకి అవసరం లేదు మేడం. ఎక్కడ మనీ లాండరింగ్ జరిగినా కూడా వాళ్ళు 100% అప్రోచ్ అవ్వచ్చు. జాన్సన్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో 100% అక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని మేము నమ్ముతున్నాం. ఆ విషయంలో కనుక ఈడీ ఫోకస్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా సహకరించినట్టు అవుతుంది. సో ఇంకా దీనికి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ఫ్రంట్ ఆఫ్ ద క్రొకడైల్ ఫెస్టివల్ ఈ ఒక్క అంశాలకే కంక్లూజన్కి రావద్దని చెప్పి అయితే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏంది అని అంటే వాళ్ళు చేసింది అభివృద్ధి కానీ ఇతర పార్టీలు చేసింది అభివృద్ధి కాదు, ఇతర పార్టీలు చేసింది ప్రజాసేవ కాదు అన్నట్లుగా మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రకృతి ప్రేమికులం కాబట్టి గ్లోబల్ వార్మింగ్లో ఈరోజు ట్రిటీ ఉంది, ఇంటర్నేషనల్ ట్రిటీ ఉంది. ఆ ట్రిటీకి అనుకూలంగా ప్రకృతి ప్రేమికుడైన కేసీఆర్ గారు ఈ ఉద్గారాలను తగ్గించాలి, తర్వాత కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పి దానికి భారతదేశంలో #1 స్టేట్గా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ వచ్చి ఉండడం వల్ల దాన్ని అమలు చేయడం వల్ల ఆ ట్రిటీని అమలు చేయడం వల్ల
తెలంగాణ కాలుష్య రహిత తెలంగాణ చేయాలని హరితహారాన్ని చేపట్టి అలాగే ఈ కార్ రేసింగ్ చేపట్టడం జరిగింది. ఇది వాస్తవం. అయితే ఇలాంటి మంచి పనులు మీకు చెడు Right. పనులుగా ఉండి ఈ రోజు నిజమైన దోషి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసినట్టే ఈ రోజు ఎన్నో కంపెనీలు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కన్క్లూడ్ చేయండి విజయ్ గారు. ఇది దుర్మార్గం. మీరు చేసేదే దుర్మార్గం. కాబట్టి తెలంగాణ ప్రజలకు అంతా అర్థమవుతుంది. అంటే కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దాం. కేసీఆర్ గారి పథకాలు ఏదైతే ప్రజా ప్రయోజన పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా రైట్. ఆ పథకాలన్నింటినీ కూడా మీరు చేయకుండా లేకుండా చేద్దాం, కేసీఆర్ గారి పేరును కనుమరుగు చేద్దామనే ఉద్దేశంతో కక్షపూరితంగా మంచి ప్రణాళికలను మంచి పథకాలన్నింటినీ కూడా మీరు రద్దు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ కార్ రేసును కూడా కావాలని రేవంత్ రెడ్డి గారు రద్దు చేసిర్రు డబ్బులు కట్టిన తర్వాత కూడా. కాబట్టి ఆ తప్పు రేవంత్ రెడ్డి గారిది కానీ మరి మా కేటీఆర్ గారిది కానీ మా కేసీఆర్ గారిది కానీ మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదు అని తెలియజేస్తాం.